హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ పుణ్యమా అని బిగ్ బాస్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఎవరో ఒకరు రావడము, నేను మళ్ళొచ్చిన అన్న ఈ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుందన్న, రైతు బిడ్డనన్నా చేపలు అమ్ముకునేటన్నా వాడినన్నా విన్నా అని కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు. అలాంటి సరుకు, కొత్త సరుకు బిగ్ బాస్ సీజన్ 9కి ట్రై చేస్తూ ఉంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో జస్ట్ ఫన్నీగా, ఎక్కువ కాంట్రవర్సీ కాకుండా జస్ట్ ఫన్నీగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఎంతమంది ఈసారి ట్రై చేస్తా ఉన్నారు పల్లవి ప్రశాంత్ కొంచెం బిగ్ బాస్ కన్నా పంపినా ఎండలో పని చేస్తున్నామన్నా. పల్లవి ప్రశాంత్ ఇట్లనే ట్రై చేసి మొత్తానికి అయితే ఛాన్స్ కొట్టేసినాడు. ఆయన స్టైల్లోనే చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8కి ట్రై చేసినారు, బిగ్ బాస్ సీజన్ 9 కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్తాను, ప్లస్ వాళ్ళ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. చాలా కామెడీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, కానీ నేను చూసిన వరకైతే కొంతమందిని చూసిన. సో ర్యాండమ్గా సో వాళ్ళనైతే ఇప్పుడు పేర్లు చెప్తా ఉంటాను. చాలా కామెడీగా అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ రాగానే ప్రతి ఒక్కరు సరే వాళ్ళకి ఆశ ఉంటుంది తెలుసు, ఎందుకంటే బిగ్ బాస్కి పోతే ఒక్కసారి పోతే వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతూ ఉంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతూ ఉంది. కాబట్టి సో వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడానికి ఇదొక దారిగా ఎంచుకుంటా ఉన్నారు. ఓకే, తప్పేం లేదు, పోవాలని ఆశ ఉండడం కరెక్టే. సో వాళ్ళు తీసుకుంటే పోవచ్చు, లేదంటే లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ సామాన్లు బాగుండాలా అంటే అని ఈ మధ్య కాలంలో వైరల్ అవుతూ ఉంది మన ఇన్స్టాగ్రామ్లో. సో నాకు కామెడీ అనిపిస్తుంది, ఎందుకంటే సో ఆవిడ ఏ వీడియో పెట్టినా కానీ ప్రతి ఎవడో ఒకటి రియాక్షన్ వీడియో చేస్తూ ఉన్నారు. నేను బిగ్ బాస్కి పోవాలని ఆవిడ చెప్పిన ఒక వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకే నేను నాగార్జున గెలవాలి బిగ్ బాస్ లో ఖచ్చితంగా మీరు పంపిస్తారు, మీ దయ వల్ల పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం. ఇన్స్టాగ్రామ్లో మేము ఫేమస్ చేసినాం కదా, కంపల్సరీగా పంపిస్తాం. సో బిగ్ బాస్కి పోవాలంటే సో బిగ్ బాస్కి మీరు వెళ్ళాలంటే ఫస్ట్ మీ సామాన్లు బాగుండాలా అంటే అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, నేను కాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆవిడ అసలు ఈవిడైతే మామూలు కాదు. అసలు ఈవిడ బాధ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాగార్జున సార్ చెప్పండి సార్. నన్ను అయితే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నాకంటే బిగ్ బాస్ అన్న మీరన్నా చాలా చాలా ఇష్టం. కానీ ఎందరో ఎన్నో మాటలు మాట్లాడినా నేను పట్టించుకుంటలేను. పెడతారా అంటే మరి ఏం చేస్తాం, కామెంట్లు తప్పవు కదా. ఈ ఆంటీ ఎమోషన్ చూస్తూ ఉంటే అసలు తీసుకోండి సార్, నాగార్జున సార్ తీసుకోండి సార్ అని అనిపిస్తూ ఉంది నాకైతే. నెక్స్ట్ ఖమ్మం కోటేష్ అని ఒక ఈయన బీభత్సంగా ట్రై చేస్తూ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ అంత చీపు కాదు, కానీ ఒకసారి మా తమ్ముడు కోటేశ్వరం కూడా మీరు ఖమ్మం కోటేశ్వరుని మీరు తీసుకుంటారు అని చెప్పేసి సార్ నాగార్జున గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళని తీసుకోవాలి. మళ్ళీ మొదలెట్టారా? తీసుకుంటాడు సార్, ఎందుకంటే ఈయన కూడా చాలా ప్రయత్నం చేస్తాడు ఖమ్మం కోటేష్ అని. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6-5 విజే సన్నీ ఖమ్మం నుంచి వచ్చిండు. యాక్చువల్గా వాళ్ళ విలేజ్ ఖమ్మమే, ఆయన సొంత ఊరు ఖమ్మమే, అక్కడి నుంచి వచ్చిండు. ఈయన కూడా ఖమ్మం కోటేష్ అని ట్రై చేస్తూ ఉన్నాడు. ఈయనదొక వీడియో దొరికింది. నెక్స్ట్ ఇంకో తమ్ముడు మామూలు కాదు, అసలు ఎంత అంటే మన బార్డర్లో సైనికులకు సహాయం చేయడానికి పోతున్నంత బిల్డప్. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టడానికి మీ అందరి సపోర్ట్ కొరకు సపోర్ట్ చేస్తుంటాం చెప్పడానికి మన పాలమూరు నుంచి ఆదిలాబాద్ ఉన్న మహారాష్ట్ర పాలమూరు నుంచి వాక్ చేస్తున్నాను. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ దాకా వాక్ చేస్తుండట. బిగ్ బాస్లో పోవాలంటే ఫేమస్ అయిపోయి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూలు చేసి పోవాలి, కానీ నువ్వు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ దాకా పోతే ఏం చేస్తారు తమ్మి? దానికి మీరు సంబంధం ఏంటి తమ్మి? నాకు అర్థం కాదు. సరే ఏదో ఇంకా పోనీ అని పంపిస్తే పంపించండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఇక
ఇంకొకరు బషీర్ మాస్టర్ తొట్టి గ్యాంగ్, వీళ్ళంతా బషీర్ మాస్టర్ వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు. ప్రశాంత్ వేస్ట్ గాడే వెళ్ళాడంట. పది మందికి హెల్ప్ చేసే బషీర్ మాస్టర్ ఎందుకు వెళ్ళకూడదు? సున్నాగాడు, జీరోగాడు, ప్రశాంత్ వెళ్ళిండు. సో అని బషీర్ మాస్టర్ ఏమంటుండే ఒక తొట్టి గ్యాంగ్ ఉంటుంది కొంత గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా బషీర్ మాస్టర్ పోవాలని చెప్తా ఉన్నాడు. మరి బషీర్ మాస్టర్కి బిగ్ బాస్కి పోయేంత లేదు కదా. సో ఆయనకు ఎప్పుడు చెట్లెమ్మటి, తొట్టలెమ్మటి, పొదలెమ్మటి తిరగాలని ఉంటుంది, కానీ బిగ్ బాస్లో పోవాలని ఎప్పుడు కూడా ఆయన అన్నాడా? నెక్స్ట్ ఇంకో తమ్ముడు, బీటెక్ తమ్ముడు. అన్నా చెప్పాను నేనన్నా మీ బీటెక్ విద్యార్థిని, నేను కూడా బీటెక్ లో కలుద్దాం అనుకుంటున్నా. కొద్దిగా సపోర్ట్ చేస్తే కలుతానన్నా. తప్పకుండా తమ్ముడు, బీటెక్ వాళ్ళకు తప్పకుండా సపోర్ట్ చేయాలి. మన టాలెంట్, బీటెక్ టాలెంట్ అంతా నువ్వే చూపించాలి తమ్మి. బిగ్ బాస్లోకి వెళ్ళి ఖచ్చితంగా డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. సో ఇట్లా చాలామంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలా సోదెంత ఉంది, కానీ చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. సో ఇట్లా కొంతమంది అయితే బిగ్ బాస్కి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఈసారి బిగ్ బాస్కి పోవాలని మీకు కూడా ఉందా? అంటే ఈసారి అని కాదు, కానీ అసలు బిగ్ బాస్లోకి ఒక్కసారైనా పోతే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అనేది ఒక ఎమోషనే. బిగ్ బాస్ని ప్రేమించే వాళ్ళకు, ఆ షో అంటే ఇష్టపడే వాళ్ళకు, సో దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి డ్రీమే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కావచ్చు, లేదంటే కామన్ మ్యాన్ నూతన్ ప్రసాద్ కావచ్చు, చాలామందిని తీసుకున్నారు బిగ్ బాస్లో. సో అట్లానే ఈసారి కూడా తీసుకోవచ్చు. ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నారంట బిగ్ బాస్ సీజన్ 9 అనేది. సో ఎంతమంది కామన్ మ్యాన్ వస్తారు అనేది చూడాలి మరి. సో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యే డేట్ అయితే సెప్టెంబర్ 7th, 6th ఏమో షూటింగ్ జరుగుతుంది, 7th టెలికాస్ట్ అవుతుంది. సో ఇది మ్యాటర్. సో ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఆనిముత్యాలను తీసుకుని వస్తా. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.